షడ్రుచుల కలయిక ఉగాది పచ్చడి చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది చూపించబోతున్నా అండి. ఈ ఉగాది పచ్చడి అనేది ఒక్కొక్క ఏరియాస్లో ఒక్కొక్కలాగా ప్రిపేర్ చేసుకుంటారండి. సో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఉగాది పచ్చడి చూసేద్దాం. ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ముందుగా ఉగాది పచ్చడి చేసుకునే క్వాంటిటీని బట్టి ఒక 50 గ్రాముల వరకు చింతపండుని ఇలాగ ఒక అరగంట పాటు నానబెట్టి చింతపండు రసాన్ని తీసుకోవాలండి పులుపు కోసం. సో ఆ తర్వాత తీపి కోసం బెల్లాన్ని 1 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులో వగరు కోసం లేత మామిడికాయ ముక్కల్ని మాత్రమే యాడ్ చేయాలండి. పెద్ద మామిడికాయ అయితే బాగా పుల్లగా ఉంటుంది. ఆ తర్వాత ఇందులో చేదు కోసం వేప పువ్వుని యాడ్ చేయాలి. కారం కోసం మిరియాలను యాడ్ చేస్తున్నానండి నేను. మీరు కావాలంటే ఇందులో కారం లేదా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అంతే అండి, షడ్రుచుల కలయిక ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. కొన్ని ప్లేసెస్లో అయితే ఇంతకన్నా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకుంటారు. అందులో మీరు కావాలంటే వేయించిన శనగపప్పు అలాగే కొన్ని అరటి ముక్కలను కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇవి పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. ఎంతో టేస్టీ అయిన ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉందండి. పండగ రోజున దేవునికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత అందరూ తప్పకుండా తినాల్సిన ఈ ఉగాది పచ్చడి అండి. అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు అండి. నేను ప్రిపేర్ చేసిన ఈ ఉగాది పచ్చడి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.